మిడిల్ ఈస్ట్ ఈరోజు యుద్ధంలో తగలబడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి 440 కేజీల యురేనియం. అందులో 60% శుద్ధి చేసింది ఉంది. మిగతా 40% శుద్ధి చేయకుండా ఉంది అన్న దీని మీద. అంటే అణ్వాయుధాలు తయారు చేయడానికి ఇది చాలా కీలకం. ఇప్పుడు దీన్ని నాశనం చేయడానికో లేకపోతే స్వాధీనం చేసుకోవడానికే ఇప్పుడు ఇజ్రాయేలు, అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం. అయితే ఫిబ్రవరి 28వ తారీఖున అయాతుల్లా అలీ ఖమేని మీద జరిగినటువంటి దాడికి 2 రోజుల ముందు, అంటే 26వ తారీఖు, 25వ తారీఖు, ఫిబ్రవరి 25, 26వ తారీఖుల, అంటే నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నటువంటి సమయంలోనే ఇరాను వీళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవడానికి ముందుకు వచ్చింది. మా దగ్గర ఉన్నటువంటి యురేనియమే మీకు ముప్పుగా అనిపిస్తుంది కాబట్టి ఈ యురేనియంని ఇచ్చేస్తాం, తీసుకోండి, లేదనుకుంటే దీని యొక్క గాఢతని తగ్గించడానికైనా ప్రయత్నాలు చేయండి అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఆఫర్ ఇచ్చాడంట అమెరికాకును ఇజ్రాయెల్కి. కానీ ఈ విషయాన్ని వాళ్ళు పట్టించుకున్నారో లేదో మరి మాకు తెలియదు. వాస్తవంగా దీనికోసమే యుద్ధమే అయితే మరి మేము ఇచ్చేస్తామన్నప్పుడు, లేదా దాని యొక్క గాఢతను తగ్గిస్తామన్నప్పుడు, అంటే నిర్వీర్యమైన చేస్తామన్నప్పుడు మరి ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలియదు అన్న విధంగా అబ్బాస్ అరాగ్జీ అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇచ్చేస్తారంటే ఇప్పుడైతే ఇచ్చే ప్రసక్తే లేదు. అది యుద్ధం మొదలైపోయింది, ఎంతో నష్టపోయాము, ఇక మధ్యలో ఉన్నాము. అయితే దీని గురించి చర్చలు ఇప్పుడు జరగకపోవచ్చు, భవిష్యత్తులో జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం జరపము. అయితే అప్పుడు ఇస్తామా ఇవ్వమా ఏంటి అనేది తరువాత. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చెయ్యి దాటిపోయారు, పైగా మా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అన్న విధంగా అబ్బాస్ అరాగ్జీ అయితే మాట్లాడుతున్నాడు. పైగా నిన్న కూడా అలీ లారిజానీ చనిపోయారు, ఆ చీఫ్ సెక్రటరీ. ఈయనే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారి, అంటే దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈయనే, అయాతుల్లా అలీ ఖమేనికి కుడి భుజం. ఈయన ఇప్పుడు చనిపోవడం వల్ల అణ్వాయుధాలు అంటే అవేమి ఇదవ్వదు. కాకపోతే నడిపించే నాయకుడు ఇప్పుడు మళ్ళీ కావాలి వాళ్ళకి.